సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి ఎంతో శుభవార్తతో తీరవచ్చానమ్మా. సంతోషపడే ఒక గుడ్ న్యూస్ నీ కోసం తెచ్చాను. కాదు అనకుండా ఈ బాబా మాట ఒక్కసారి విను అని మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఒక మంచి జ్యోతిషుడి దగ్గర జాతకం చెప్పించుకోవాలనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా గురువుగారు 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినప్పుడు మీ సమస్య ఖచ్చితంగా తీరిపోతుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పెడితే చాలు, మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పడమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలు కూడా గురువుగారు చెప్తారు. చాలా మంచి నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఇక మీరు చేయవలసింది స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ సమస్య అయితే తీరిపోతుంది. ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది. అలాగే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాబట్టి స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తాడండి. జాతక దోషాలు తొలగించడం, వాస్తు దోషాలు తొలగించడం, ఏ ప్రాబ్లంకైనా సరే ఖచ్చితమైన పరిష్కారం అయితే చూపిస్తారు గురువుగారు. ఇక మీరు చేయవలసింది 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఎలాంటిదైనా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. తల్లి, నీ మనసులో చాలా ఆవేదన ఉంది. ఈ సాయి ఆశీస్సులు నీకు అంది నీ కష్టాలన్నీ తొలగిపోవాలి అని నువ్వు ఎంతగానో పరితపిస్తున్నావు. ఈరోజు ఈ విషయాలన్నీ స్వయంగా నేను చెప్పడానికి నీ ముందుకొచ్చాను. నేను నీ కోసం వచ్చాను కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి తండ్రి మాట ఒక్కసారి ఆలకించి విను. ఇక అమితంగా ప్రేమించే వారిలో నీ బాబా నేను ఎప్పుడు ఉంటాను కదా, ఈ విషయం నువ్వు మర్చిపోవద్దు. నీకు నేను ఎంత ఇష్టమో నా బిడ్డవైన, నా భక్తునివైన నువ్వు కూడా అంతే నాకు ఇష్టమమ్మా. నా ప్రియమైన భక్తునివి, నా ప్రియమైన బిడ్డవి. నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే. నేను నీ కోరికలు తీర్చలేదు, నీ ఆవేదన వినలేదు అని నువ్వు కొంచెం నా మీద మొహమాటంగా, కొంచెం కోపంగా కూడా ఉన్నావులే. కానీ ఈ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీ కోసం మంచిగా ఆలోచిస్తాను, మంచిగా ఉండేలా దీవిస్తాను. ఎందుకు అలా ఉండటం? నిర్లక్ష్యంగా ఉండిపోతున్నావు తల్లి. ఈ సందేశాలను, నీ బాబా వాక్కుల్ని విని అలాగే మర్రిలా ఎప్పటిలాగే ఉంటున్నావు. నీలో ధైర్యాన్ని మాత్రం కూడగట్టుకోవడం లేదు. ఎందుకు బయట అలా నువ్వు పంపించేస్తున్నావు? అసలు నీ బాబా చెప్పేటువంటి సందేశాలు నీకు నచ్చటం లేదా, లేకపోతే నమ్మకం లేదా చెప్పమ్మా? నీ బాధ గురించి ఎందుకు అంత చింత? నీ కోరిక, నీ సమస్య తీరలేదని నా పైన అలిగి మారం చేస్తున్నావు కదూ. అందుకే ఇప్పుడు అసలు మార్గం చెబుతాను విను. నీ బాబా స్వయంగా నీకు మంచి మార్గం చూపిస్తాను, మంచి మార్గం చెబుతాను. ఇక నువ్వు చేయవలసిందంతా కూడా ఒక్కటే. నీవు ధైర్యంతో ఉండు, ఈ సాయి మీద నమ్మకంతో ఉండు. నమ్మకంగా ఉండేవారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది అని మాత్రం తెలుసుకో. నీకు నేను ఎప్పుడు తోడుంటాను అన్నది నువ్వు నమ్మితే చాలమ్మా. నీకు ఒక శుభవార్తని తీసుకొచ్చాను బిడ్డ. ఆ శుభవార్త నీ జీవితంలో మంచి వెలుగు అనేది నింపుతుంది. నీవు ఆ శుభవార్త విని ఎంతో ఆనందంతో మనసు ఉప్పింగిపోయి ఎగిరి గంతేస్తావంటే నమ్ము, ఖచ్చితంగా నీకు నువ్వే సాటి. నీది ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అంత స్వచ్ఛమైన మనస్తత్వం. ఈ సాయి ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్తూ నీకు నేను ఒక సందేశాల రూపంలో అన్ని విషయాలు, మంచి విషయాలు తెలియచేస్తూ ఉంటాను. అసలు నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం నాకు చెబుతూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు. చిన్నపిల్లలు అమ్మకి, నాన్నకి చెప్పి ఎలా మారం చేస్తారో అలా ఈ బాబాతో నువ్వు మాట్లాడుతుంటావు కదా. అది నాకు చాలా నచ్చుతుంది తల్లి. నీ ఇంట్లో ఒక వ్యక్తిగా నన్ను నీ తండ్రిగా భావించి అన్ని విషయాలు నాతో పంచుకుంటావు. అది బాధ అయినా, సంతోషమైనా.
నువ్వు నాతో పంచుకుంటూ ఉంటావు. నీకు సహాయం కనుక నేను కాస్త ఆలస్యమైనా నా మీద అలుగుతావు, కోప్పడతావు. వెంటనే నీరసించిపోతావు. బాబా లేడు, నాకసలు ఏమీ చేయడు, నేను ముఖ్యం లేదు అని నా మీద నువ్వు మారాన్ చేసి అలుగుతావు. ఇదంతా కూడా నాకు చాలా నవ్వొస్తుంది తల్లి. నా ప్రియమైన బిడ్డ నా మీద ఎంత హక్కుంటేనే కదా ఇలా మారాన్ చేస్తుంది అని నాకు చాలా ఆనందంగా ఉంటుంది. బిడ్డ, ఇన్ని కష్టాలు నాకెందుకు అని నువ్వు చాలా నీరసించిపోయి ఈ బాబాని మీద నిందలు వేస్తూ ఉంటావు కదా. అలా ఉండకు, అలిగి కూర్చోవద్దు. కాస్త ఆలస్యమైతే చాలు. ఇంకా అసలు నాపై ఎందుకు నీకంత కోపమో అర్థం కావట్లేదు. చూడు బిడ్డ, లోకంలో నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఒక బంధం మరొక బంధానికి శాశ్వతం కాదు. ఒక మనిషి ఇంకొక మనిషికి శాశ్వతం కాదు. మన కష్టాలు శాశ్వతం కాదు, సంతోషాలు శాశ్వతం కాదు. మనం తింటున్న ఆహారం కూడా శాశ్వతం కాదు, నివసించే గూడు కూడా కాదమ్మా. ఏది శాశ్వతం కాదు. అలాగే సంపాదించిన డబ్బు ఎప్పటికీ అసలు శాశ్వతం కాదు. మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవే శాశ్వతం కాదు. ఆ విషయం నీకు తెలుసు కదా. నువ్వు అయితే చాలా విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నావు. లేని వాటికి పరుగులు తీస్తున్నావు. భగవంతుడిచ్చిన జీవితంలో తృప్తి పడటం లేదు. అందులో వెలితి అనేది వెతుక్కుంటూ బాధపడుతున్నావు. ఇక నీకు సంతోషం ఎలా వస్తుంది చెప్పు. నీ అన్వేషణ ఎప్పుడు ఉండాలి? నీ యొక్క లక్ష్యం పైన అన్వేషణ ఉండాలి. అప్పుడే నీ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. నీ ఆనందాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరమే కదా ఈ జీవితం. నీ జీవితం ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా. మరి దాన్ని నువ్వు జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇంత ఆలోచన? ఆనందాలు లేని మనశ్శాంతి నువ్వు ఎలా పొందుతావు చెప్పు. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఏమొస్తుంది నీకు? నువ్వు అడిగిన ప్రతి కోరిక నేను తీరుస్తాను. వెంటనే తీర్చకపోయినా ఆలస్యంగా అయినా తీరుస్తాను. నీకు ఎప్పుడు చేరాలో అప్పుడు ఖచ్చితంగా తీరుస్తాను. నువ్వు అడగగానే నిమిషాల్లో నీ కోరికను, నీ సమస్యను నిన్ను బయటపడేస్తే ఈ బాబా నీకు మేలు చేసినట్లు భావించి ఇంకాస దగ్గర అవుతావేమో. నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు, కానీ ఆలస్యమైతే నా మీద కోపడతావా తల్లి? కోరికలు తీరుతాయి, కానీ సరైన సమయానికి తీరుతాయి. నీకు మంచి సమయం, అది శాశ్వత ఆనందం ఇచ్చేటప్పుడే నేను అందిస్తాను. నువ్వు అనుభవించేటి కష్టం అది తొలగిపోయి సంతోషం రావచ్చు. రేపు అనుభవిస్తున్నటువంటి సంతోషం తప్పకుండా ఏదో ఒక రోజున కష్టాలు పాలవచ్చు. కాబట్టి కష్టసుఖాలు సమానంగా స్వీకరించు. అతిగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా. నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని చెప్పి కలలు కంటున్నావు. అయితే ఒక విషయం నాకు తెలుసమ్మా, ఇద్దరికి కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఉండాల్సిన కోరికలైతే నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటల్ని ఎక్కువగా నువ్వు వింటూ ఉంటున్నావు. అలాగా వారు ఏదైతే నిన్ను ఎలా అయితే చూడాలని చెప్పి కలలు కంటూ ఉన్నారో అలాగే నువ్వు వారికి కనిపిస్తూ ఉంటావు. అంటే వారు నిన్ను చాలా రకాలుగా అవమానపరిచి కృంగదీసి నిన్ను నలుగురిలో కూడా అవమానపరిచి నిన్ను బాధలో ఉంటే చూడాలని చెప్పి కలలు కంటున్నారేమో. నువ్వు సహకారం చేస్తూ ఉంటావు. ఇలా నీ బాబా నువ్వు మాట్లాడుతున్నావని చెప్పి నువ్వు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఒక్క మాటను జాగ్రత్తగా విను. నువ్వు అందరిలా కాదు, చాలా అంటే చాలా రకాలుగా మంచివానివి. ఎందుకంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వారి అవసరానికి ఏదో ఒక తోడు వెతుక్కోవడం, లేదంటే వారి అవసరం కోసం ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నించడం, కేవలం వారి అవసరం కోసమే కొంతమంది బాధలో ఉన్నప్పటికీ కూడా వారి దగ్గరకు వెళ్ళి వారిని మరింత ఎక్కువగా బాధ పెడుతూ రకరకాల సమస్యల గురించి రకరకాల ప్రశ్నలను వారిని వేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం చాలా రకాలుగా చెప్పాలంటే అందరితో పోల్చుకుంటూ ఉన్నావు. నువ్వు జీవితాన్ని చాలా ప్రశాంతంగా అనుభవిస్తున్నావు. అలాగే అనుభవించాలని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు. నీ వల్ల కానీ నీ కుటుంబం వల్ల తెలిసి తెలియక ఎక్కడ కానీ ఏ దోషం కూడా ఉండదు. నువ్వు బాగుండాలని చెప్పి అందరూ అనుకుంటారు. ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ యొక్క చేష్టలతో కానీ నొప్పించవు. ప్రతి ఒక్కరిని కూడా సంతోషపరచాలని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే మనల్ని మనం మనలో చూసుకుంటూ ఉంటాం. అది ప్రతి ఒక్క మనిషి నీ మాటల వల్ల నీ చేష్టల వల్ల సంతోషంగా ఉండాలని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే అలా అందరినీ కూడా నువ్వు సంతోష పెట్టడం అనేది జరగదు. ఎవ్వరు కూడా ప్రతి ఒక్క విషయానికి సంతృప్తి పడరు కాబట్టి. అందుకే
అలాగే నీ మాట ఒకరు మంచిగా తీసుకోవచ్చు, ఇంకొకరు చెడుగా తీసుకోవచ్చు. కాబట్టి అనవసరంగా నువ్వు ఎవ్వరిని కూడా ఏది అడగకుండా సలహాలు ఇవ్వద్దు. అలాగే నీ దగ్గర చేయి చాపి వస్తే నిజంగా సాయం కావాలి అని కోరితే ఒక వ్యక్తికి చేయి కానీ, సాయం కానీ, మాట కానీ ఏదైనా ఇవ్వు. నీ వంతు సాయం చెయ్యి. అలా ఇచ్చి నీ విలువని కాపాడుకో. అలాగే అడగని సాయం చేసి విలువను పోగొట్టుకోవద్దమ్మా. చాలా జాగ్రత్తగా ఉండు. ఈ రోజుల్లో ఎక్కువగా మాటలతో మభ్యపెట్టే వాళ్ళు నీ చుట్టూ చాలామందే ఉంటారు బిడ్డ. వాళ్ళ వల్ల, వాళ్ళ మాటల వల్ల నీ జీవితం అనేది చాలా రకాలుగా ఇప్పటికే మోసపోయి బ్రతుకుంటావు. ఇది వేరే విషయం. చెప్పాలన్నా కూడా నాకు చాలా బాధగా ఉందమ్మా. కాబట్టి మంచి పనులు చేస్తూ ఉంటావు. మంచివి అలాంటి నీకు మంచి చేయకుండా ఎప్పుడైనా ఉంటానని ఎలా అనుకుంటావు చెప్పు? నువ్వు సంతోషంగా ఉండాలనేదే నీ సాయి తండ్రి కోరిక. నువ్వు ఆనందంగా గడపాలి నీ జీవితాన్ని. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానమ్మా. నువ్వు ఎప్పుడు ఆఖరికి బాబా కూడా నన్ను ఆలోచిస్తూ ఉన్నాడు. అలా అసలు ఎప్పటికీ కూడా ఆలోచించవద్దు. నేను ఎప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. నీకు కావాల్సింది, నువ్వు కోరింది ఏంటి అనేది నాకు తెలుసు. అది తప్పకుండా నీకు అందిస్తాను. ఎప్పుడు కావాలో, ఏ స్థితిలో కావాలో నేను నీకు దక్కేలా చేస్తాను. నువ్వు ఎదురు చూసేటువంటి ఒక మంచి విషయాన్ని కూడా నీకు తప్పకుండా జరిపిస్తాను. అప్పటి వరకు కాస్త సహనంతో ఉండు. సహనంతో ఉన్నవారికి ఎప్పుడు కూడా దానికి మించిన బహుమానం దొరుకుతుంది. బిడ్డ, కాస్త ఓపికతో ఉంటే ఏ రోజుకైనా నీ మాటని, అలాగే నిన్ను కాదని చెప్పు. నువ్వు ఎలాంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తున్నావు అంటే చాలా దారుణమైనటువంటి ఆలోచనలు, అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు. జీవితం అనేది అంత సానుకూలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితో ఉండు. అనుకూలమైనటువంటి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. రకరకాల ప్రశ్నలు నీ మనసుకు వస్తున్నటువంటి నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. నువ్వు కొంచెమైనా కానీ ఓపికతో, తెలివితో ఆలోచిస్తే తప్పకుండా నీ మనసులో ఉన్నటువంటి ఆ గందరగోళం ఏదైతే ఉంటుందో అదంతా కూడా దూరం అవుతుంది. కావున ముందు నువ్వు అసలు నీ బాబాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకో తెలుసా తల్లి? మనుషులు మోసం చేస్తారేమో అని కాదు, కానీ భగవంతుడు ఎప్పటికీ మోసం చేయడు. ఇది నమ్మకం అనేది నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. నీకు ఎనలేనటువంటి ధైర్యాన్ని కూడగట్టేలా చేస్తుంది. ఈ బాబా చెప్పే ప్రతి మాట నీ కోసమే. కాబట్టి నీతో నేనున్నానని నమ్ముతూ ఉండు. ఈరోజే నువ్వు దేని గురించి కూడా ఆలోచించనక్కర్లేదు. ప్రశాంతంగా ఉంటావు. ఏ పనిని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అలాగే నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి అస్సలు దిగులు పడద్దు. నీ బాబాపై ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకో. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను అనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకో. ఎప్పుడైతే ఈ విషయాలు నువ్వు గుర్తిస్తావో అప్పుడు నీ మొదట్లో ఉన్నటువంటి నానా రకాల ఆలోచనలు కూడా నువ్వు ఎగరగొట్టేసుకోగలవు. ఈరోజు నువ్వు తలపెట్టినటువంటి ప్రతి పనిలో విజయం సాధిస్తావమ్మా. నేను ఎల్లప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను. అలాగే నీ స్థాయి నీకు తోడుగా, నీ సాయి నీకు ధైర్యాన్ని ఇచ్చేవానిలా తప్పకుండా ఉంటాను. నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. నిన్ను ఎవ్వరూ కూడా కనీసం అంటే కనీసం తప్పుడు ఆలోచనతో కూడా చూడరు. తప్పుడు మాట్లాడాలన్నా ధైర్యం చేయరు. అలాగే నిన్ను ఎదిరించి నిన్ను కష్టపెట్టాలనుకునేటువంటి ఆలోచనలు కూడా ఎవ్వరికీ రావు. అర్థమైంది కదా తల్లి? నీకు సమాధానం దొరికింది కదా? నీ చుట్టూ ఉన్నవారు రకరకాలుగా పలు రకాల ముఖాలుంటారు. ఎన్నో కవచాలు వేసుకొని నీతో ప్రేమగా నటిస్తూ ఉంటారమ్మా. వారి మాటలకి ఎప్పుడు కూడా నువ్వు మభ్యపోవద్దు. మంచి అనే ముసుగులో నిన్ను మోసం చేస్తూ ఉంటారు. వారి గుర్తించి నువ్వు తప్పకుండా జాగ్రత్త పడు. వారికి దూరంగా ఉండటం అనేది నువ్వు నేర్చుకోవాలి. అందరూ మంచివాళ్ళే అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకు. అర్థం లేనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు వాసన లేనటువంటి పువ్వు లాంటి వారు. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకో. కాబట్టి అలాంటి వారికి అస్సలు నువ్వు పట్టించుకోవద్దు. వాసన లేని పువ్వు పూజకు ఎలా అయితే పనికిరాదో అలాగే మభ్యపెట్టి మాటలతో మభ్యపెట్టే వాళ్ళు, మోసం చేసేవాళ్ళు అలా జీవితంలో ఎప్పుడు నీకు అవసరం లేదని మాత్రం గుర్తుంచుకో తల్లి.
ఇక అలాంటి వారిని నువ్వు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నువ్వు కూడా అనవసరంగా ఏది ఎవరితో మాట్లాడాలి అని తెలుసుకొని ఈ విషయాలు ఎవ్వరితో చెప్పొద్దు. అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోవద్దు. అంతేకాకుండా ఈ మాటలన్నీ కూడా నీకే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి కాబట్టి, భగవంతుడు నీ చేతనే నీ జీవితాన్ని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి, ప్రశ్న ఉంటే సమాధానం ఉన్నట్లుగా నీకు బాధ ఉన్నదానికి తగినటువంటి తప్పకుండా ఆన్సర్ ఉంటుంది. ఏదో ఒక సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే ఉంటుంది. బాధకు కూడా సంతోషం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు తెలిసి నువ్వు తప్పులు చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఈ జాగ్రత్తలు నీకు చెబుతున్నాను. నేనే నీకు దిక్కు, నేనే నీకు సర్వస్వం అని చెప్పి ఎవరైతే నమ్ముతారో అలాంటి వారి యొక్క సంరక్షణ బాధ్యత అంతా నాదేనమ్మా. నా మీద నా బిడ్డలు ఎంత నమ్మకం పెట్టుకుంటారో ఆ నమ్మకాన్ని పదింతలు నేను కాపాడుకుంటాను. ఈ ముందు జాగ్రత్తలన్నీ కూడా కొంచెం ఏకాగ్రతతో ఈరోజు నువ్వు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా స్వయంగా ఈ షిరిడి సాయి నీకు అందిస్తున్న బోధనలు. నీ జీవితంలో జరుగుతుందని నువ్వు నమ్మకంతో ఉంటావని నాకు తెలుసు. కాబట్టి నిజంగా ఎన్ని రకాలైనటువంటి అనుభవించాలో కష్టాలని అన్నిటినీ అనుభవించేశావు. ఇక ఆనందం మాత్రమే నువ్వు అనుభవించాలి. ఆ ఆనందపు రోజులు వచ్చేసాయి. కష్ట రోజులు గడుపుతూ వచ్చిందంతా ముగిసిపోయింది. నీకు నీ బాబా ఏదైతే చెప్పానో ఆ ఒకటి పరమార్థం ఉంది. అందులో అర్థం దాగి ఉందని నమ్ము. నీ జీవితానికి తప్పకుండా సంబంధించిందై ఉంటుంది. ఏది కూడా అనవసరం కాదు. ఏది లేకుండా కూడా ఈ బాబా సందేశం నువ్వు వినేలా చేయను. తప్పకుండా నువ్వు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్తో నువ్వు రాబోతున్నాను. ఒక శుభవార్త నీకు మనసు పులకరించేలా చేయబోతుంది. చాలా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావు బిడ్డ. ఆ జీవితం నువ్వు చక్కదిద్దుకునేలా నేను చేస్తాను. నువ్వు సరైన దారిలో వెళ్ళేలా చేస్తాను. నిన్ను మంచి వారిని గుర్తించేలా చేస్తాను. చెడువారిని నీకు దూరం చేస్తాను. నిన్ను మోసం చేయాలనుకునే వారిని నేను అడ్డుకుంటాను. నిన్ను దెబ్బ కొట్టాలి, కృంగతీయాలనే వారికి బుద్ధొచ్చేలా చేస్తాను. నీ జీవితం బంగారులా మారుస్తాను. ఎప్పుడు కూడా నన్ను కాదని నిన్ను ఎవ్వరూ తాకలేరు. మంచి భావన ఉన్న నీకు జీవితం అంతా మంచిగా ఉంటుంది. ఇక తల్లి, అతి త్వరలో నీకు ఒక శుభవార్త అనేది స్వయంగా నేనే అందిస్తాను. అది కలల ద్వారానా లేదా నీకు స్వయంగా ఏదో ఒక మనసులో ఉన్నటువంటి విషయం జరిగే శుభవార్త, నీ మనసు పులకించే శుభవార్త ఎదురు చూస్తూ ఉండు. అతి త్వరలో అది రేపు కావచ్చు, లేదా ఎప్పుడో నువ్వు ఎదురు చూసేటువంటి గురువారం కావచ్చు. ఎప్పుడైనా సరే నీకు మాత్రం శుభవార్త వినే యోగం ఉంది. ఎదురు చూడు తల్లి. ఈ బాబా మీద నమ్మకంతో ఉండు. అంతా మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.